ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు రెండు లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం వెక్టార్స్లో. ఒకటేమో డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, ఇంకేటేమో వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్, వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైప్. ఇప్పుడు ఏంటంటే ఇది క్రాస్ ప్రోడక్ట్ మీద బేస్ అయి ఉండేటువంటి లాంగ్ క్వశ్చన్స్ ఒక రెండు ఉంటాయి. ఫస్ట్ ఇవి డిస్కస్ చేసి తర్వాత కొన్ని షార్ట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అవి కూడా ఇంపార్టెంట్. కోప్లైనార్ వెక్టార్స్ ఉంటాయి, ఒకటే ప్లేన్లో మూడు వెక్టార్స్ ఉంటాయి, వాటిని కోప్లైనార్ వెక్టార్స్ కండిషన్ ఏంది అది కూడా చూద్దాం. తర్వాత కొంచెం ప్లేను, కొంచెం లైన్, అవి కూడా చూద్దాం, అవి కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే ఏ క్రాస్ బి క్రాస్ సి ఆర్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఇవి ఎలా అవుతాయనేది చూద్దాం. ఇది లాంగ్ క్వశ్చన్ ఇస్తాడు వాడు. ఈ లాంగ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలి. నార్మల్గా మన క్రాస్ ప్రోడక్ట్ అంటే తెలిసే కాబట్టి మనం డైరెక్ట్ చేయొచ్చు ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది లాంగ్ క్వశ్చన్. ఏ బార్ ఈక్వల్స్ టు I minus 2j plus k, b bar equals to 2i plus j k bar, c bar equals to I cap plus 2j cap minus k cap ఇవి మనకి ఇచ్చినటువంటి త్రీ వెక్టార్స్ ఏబిసిలు. ఇవి త్రీ వెక్టార్స్ మనకి ఇచ్చినాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ ప్రోడక్ట్స్ కనుక్కోవాలి. ఏంటి ఆ క్రాస్ ప్రోడక్ట్స్ అంటే, ఫైండ్ ఏ క్రాస్ బి క్రాస్ సి అండ్ magnitude of A cross B cross C ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి అని అంటే ఏంటంటే ఇది ఒక వెక్టార్, అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి క్రాస్ సి అని అంటే ఇది ఒక స్కేలార్. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాం కదా, మ్యాగ్నిట్యూడ్ ఇస్తే మనకి ఏమొస్తుంది, నార్మల్గా ఆబ్వియస్లీ స్కేలారే వస్తుంది. ఇక్కడేమో వెక్టార్ వస్తుంది. కానీ ఇది సేమ్ కాదు బై ద వే. వెక్టార్ ఇది వేసేసి దీన్ని మ్యాగ్నిట్యూడ్ చేస్తే అయిపోద్ది, ఇది వచ్చేస్తుంది ఆన్సర్ అనుకోవద్దు. కాదు. ఎందుకు కాదంటే ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి క్రాస్ సి. అది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. సో ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి ఫస్ట్ చేద్దాం మనం. ఫస్ట్ ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి చేయాలంటే ఫస్ట్ బి క్రాస్ సి చేయాలి కదా. బి క్రాస్ సి బై ద వే వెక్టార్స్ బార్ పెట్టాలి. రైట్. బి క్రాస్ సి ఎలా వస్తుంది మనకు తెలుసు. క్రాస్ ప్రోడక్ట్ మనం ఎలా చేస్తాం, డిటర్మినేట్ చేస్తాం. ఐ జే స్కేలర్ పెట్టుకొని డిటర్మినేట్ చేస్తాం. బి క్రాస్ సి ఉంది. బి కాంపోనెంట్స్, సి కాంపోనెంట్స్ రాసుకుంటాం. బిలో ఐ యొక్క కాంపోనెంట్ ఉంది 2. అండ్ వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ జే క్యాప్ ఫర్ ద వెక్టర్ బి బార్? 1, 2, 1, 1 ఇక్కడ కూడా. తర్వాత ఇది ఏంది 1, 2, -1, 1, 2, -1. ఇప్పుడు ఏమవుతుంది బి క్రాస్ సి? సింపుల్గా చూసుకుంటే ఐ క్యాప్ ఆఫ్ రో కాలం 1 into -1 -2 into 1 j, మనం మైనస్ పెడతాం కదా ఇక్కడ ఉన్న ఎలిమెంట్కి, మైనస్ అవుద్ది. కాలం రో 2 into -1 -2 -1 into 1 తర్వాత ప్లస్ కే, కాలం రో తీసేసి 2 into 2 4 -1 into 1 1. దట్స్ ఇట్. ఇప్పుడు ఐ క్యాప్ ఆఫ్ -1 -2 -3 j క్యాప్ ఆఫ్ -2 -1 -3 ప్లస్ k క్యాప్ ఆఫ్
4 మైనస్ 1 3. మనకి ఏమొచ్చినట్టు ఇప్పుడు -3i ప్లస్ 3j ప్లస్ 3k ఇది వచ్చింది. ఇది బి క్రాస్ సి మనకు వచ్చింది. మనకు కావాల్సింది ఏంది? ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి కావాలి. అంటే ఇప్పుడు మనం ఈ వెక్టార్ని ఏ తోటి క్రాస్ చేయాలి. సో ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి, ఇలా ఇది ఎలా వస్తుంది అంటే సేమ్ డెట్ IJK చేసుకొని ఏ కాంపోనెంట్స్ రాసుకోవాలి. ఏ కాంపోనెంట్స్ ఏంది? 1 -2 + 1 అంతే కదా. 1 -2 + 1. ఇప్పుడు బి క్రాస్ ఇది రాసుకోవాలి. బి క్రాస్ ఇది ఏంది? -3 3 3 -3 3 3. సో ఇప్పుడు ఐ క్యాప్ ఆఫ్ రో కాలం రో తీసేసి -2 × 3 -6 -3 × 1 3. ఇప్పుడు -j క్యాప్ ఆఫ్ 1 × 3 3 -3 × 1 -3 యాక్చువల్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +3 అవుతా. ప్లస్ కే క్యాప్ ఆఫ్ 1 × 3 3 -3 × -2 +6 ఏమవుద్ది? ఐ క్యాప్ ఆఫ్ -6 -3 ఏమైంది? -9 అవుద్ది. -j క్యాప్ ఆఫ్ 3 + 3 ఏమైంది? 6 అవుద్ది. ప్లస్ కే క్యాప్ ఆఫ్ 3 - 6 ఏమవుద్ది? -3 అవుద్ది. దట్ ఈక్వల్స్ టు -9i -6j -3k. దేర్ఫోర్ ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇదేంది? ఇది మనకు కావాల్సినటువంటి ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. సో మనకు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. సెకండ్ పార్ట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంది? ఇది ఏ క్రాస్ ఆఫ్ బి, ఏ క్రాస్ బి చేసి దానికి క్రాస్ సి చేయాలి. వచ్చిన దానికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అయిపోయింది. ఇది ఇక్కడ వరకే. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనం ఇది చేయాలి. ఏ క్రాస్ బి చేద్దాం ఫస్ట్. ఏ క్రాస్ బి ఎలా చేస్తాం? ఏ క్రాస్ బి ఫస్ట్ ఏ వెక్టర్ రాసుకుందాం. ఏ వెక్టర్ ఏంటి మనకి? i -2j + k. సో కాంపోనెంట్స్ ఏమవుతాయి? 1 -2 + 1 IJK 1 -2 + 1. బీది ఏమవుతుంది? 2 1 1 2 1 1 దట్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ఆఫ్ -2 × 1 -2 -1 × 1 1 ఇక్కడ -j కాలం రో తీసేసి 1 × 1 1 -2 × 1 2 ప్లస్ k క్యాప్ ఆఫ్ 1 × 1 1 -2 × -2 -4 ఇక్కడ ఆల్రెడీ మైనస్ కాబట్టి +4 -2 -1 ఉంది ఇక్కడ రాసేద్దాం. -2 -1 అంటే ఏంది? -3 i. ఓకేనా. 1 - 2 అంటే ఏంది? -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. సో +j 4 + 1 అంటే ఏంది? 5 + 5k క్యాప్. ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు నేను ఏం చేయాలి? అంటే ఈ వచ్చిన దాంతో సికి క్రాస్ చేయాలి మళ్ళీ. సో సి క్రాస్ చేయాలంటే ఏం చేయాలి? ఏ క్రాస్ బి హోల్ క్రాస్ సి మళ్ళీ డిటర్మినెంట్. ఏ క్రాస్ బి అంటే ఏంది? ఏజేకే ఫస్ట్ ఏ క్రాస్ బిది వేసుకోవాలి కాంపోనెంట్స్. -3 1 5 -3 1 5. ఓకే, తర్వాత సివి వేసుకోవాలి. సివి ఏంటి? 1 2 -1. సో 1 2 -1 దట్స్ ఇట్. ఇప్పుడు ఐ క్యాప్ ఆఫ్
కాలము రో is 1 into -1 -1 minus 2 into 5 10. Actually it's very unconventional way of ఫైండింగ్ ద క్రాస్ ప్రోడక్ట్ బిట్వీన్ ద టూ వెక్టర్స్. డిటర్మినెంట్ ఫామ్లో కాకుండా ఫస్ట్ ఈ ఫామ్లో వేసుకోకూడదు, ఇది తప్పు. అంటే ఇది ఒక నెమోనిక్ లాగా, జస్ట్ నెమోనిక్. ఎందుకంటే ఒక డిటర్మినెంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్ అయి ఉండాలి, ఆ క్వాంటిటీ అన్నీ సేమ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిటర్మినెంట్లో ఉన్న క్వాంటిటీస్ అన్ని ఫోర్సులు అయినాను ఫోర్సులు వేసుకున్నాం అనుకో, అన్ని ఫోర్సెస్ అయి ఉండాలి. లేదా స్ట్రెస్లు అయి ఉన్నాయి అనుకోండి, అన్ని స్ట్రెస్ అయి ఉండాలి. స్ట్రెయిన్ అయి ఉంటే అన్ని స్ట్రెయిన్ అయి ఉండాలి. ఇంకా వేరే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అయి ఉంటే మొత్తం మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలు ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. ఐజేకే అనేమో వెక్టార్స్, ఒక యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్ వైజెడ్. -3 1 5 జస్ట్ నార్మల్ నెంబర్స్, స్కెలార్స్. సో మనం ఒక వెక్టార్స్ని స్కెలార్స్ని రెండు డిఫరెంట్ క్వాంటిటీస్ని ఒక డిటర్మినెంట్లో రాసినప్పుడు ఏమైందంటే ఇది ఫార్మల్ డిటర్మినెంట్ అవ్వదు, మ్యాట్రిక్సెస్లో చూసుకునే డిటర్మినెంట్ అవ్వదు. ఫార్మల్ డిటర్మినెంట్ ఎట్లుండాలంటే అన్ని క్వాంటిటీస్ సేమ్ ఉండాలి, కానీ అన్ని క్వాంటిటీస్ సేమ్ ఉండాలి, అన్ని యూనిట్స్ సేమ్ ఉండాలి. కానీ ఇది అలా కాదు, ఇవన్నీ స్కేలార్స్, ఇది వెక్టార్స్, ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇది. సో ఇట్స్ జస్ట్ ఏ నెమోనిక్ అన్నట్టు. అంటే జస్ట్ నెమోనిక్ అంటే జస్ట్ గుర్తుంచుకోవడానికి. ఇలా యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ఈ రో కాలమ్స్ 1 into -1 ఇది వచ్చింది కదా ఫస్ట్ది, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి దట్ మల్టిప్లైడ్ బై ఐ క్యాప్ అని మనం రాయాలి, జస్ట్ నార్మల్గా. అంతేగాని ఈ ఫామ్లో వేసుకోకూడదు. ఈ ఫామ్ ఇలా వేసుకోవడం అనేది యాక్చువల్గా తప్పు. బట్ ఏంటంటే గుర్తుండాలి కాబట్టి మనం డిటర్మినెంట్ ఫామ్ అని చెప్పేసి మనం రాసుకుంటాం అట్లా. సరే ఓకే, -j క్యాప్ కాలమ్ రో -3 into -1 అంటే +3 -1 into 5 5 plus k cap of -3 into 2 -6 -1 into 1 1 రైట్. -1 -10 ఏమైంది -11 అవుతుంది. 3 -5 -2 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2j క్యాప్. -6 -1 -7 అవుతుంది, సో -7k క్యాప్. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ వి గాట్ దిస్ a cross b cross c. దీనికి మోడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. a cross b cross c, దీనికి మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని మీనింగ్ ఏంది, దీనికి కదా మోడ్ ఫైండ్ అవుట్ చేయడం. దీనికి మోడ్లెస్ ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు √of -11 హోల్ స్క్వేర్ అంటే +11 హోల్ స్క్వేర్ +2 స్క్వేర్ -7 స్క్వేర్ అంటే +7 స్క్వేర్. స్క్వేర్ కదా, సో స్క్వేర్ కాబట్టి మనం మైనస్ తీసేస్తే నడుస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు ఏమవుద్ది, 11 11s 121, 2 స్క్వేర్ అంటే 4 +7 స్క్వేర్ అంటే 49, ఎంత వస్తుంది 125. 125 + 49 14 √174 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఆన్సర్స్ ఎన్ని, 2 ఆన్సర్స్, ఇదొకటి అంతే కదా, ఇదేమో దీనికి రిలేటెడ్, ఇదేమో ఇది, ఈ రెండు చేస్తే మనకు ఫుల్ మార్క్స్ పడతాయి అట్లా. సో ఇది లాంగ్ క్వశ్చన్ ఒకటి. సరే మనం నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ నేర్చుకుందాం ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెక్టార్స్లో వచ్చే ఇంకో లాంగ్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఏంటంటే a ఈక్వల్స్ టు 1, a, a స్క్వేర్, b ఈక్వల్స్ టు 1, b, b స్క్వేర్, and c ఈక్వల్స్ టు 1, c, c స్క్వేర్ are non-coplanar. Then
యాక్చువల్ అండ్ ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్ సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ that equals to 0. Then show that ABC plus 1 equals to 0. చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. ఏంటంటే ఇది చాలా సింపుల్. అది చూడడానికి డెట్ ఇంత పెద్ద ఉంది అనిపిస్తుంది కానీ చాలా సింపుల్, ఏం లేదు సొల్యూషన్. ఒక 2 స్టెప్స్లో చెప్పేయగలను, కానీ ఐపీలో రాసేటప్పుడు మాత్రం కొంచెం పెద్దగా రాయండి అంతే. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి, ఇచ్చింది ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్ సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ తీసుకొని ఏం చేద్దామంటే సింపుల్గా ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. మనకు మ్యాట్రిక్స్లో ఇలా ఉంటే ఏం చేయొచ్చు అంటే, డిటర్మినెంట్ లోపల ఏదైనా ఇలా ఉంటే ఏం చేయొచ్చు అంటే, అక్కడ మ్యాట్రిసెస్లో కూడా సేమ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, ఇదే సేమ్ ఇలానే షో చేయమని చెప్పేసి షో దట్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. సింపుల్గా ఇది ఏదైతే సమ్మేషన్ యాడిషన్ ఉంది కదా మధ్యలో, ఈ కాలంని తీసేసుకొని ఒక డిటర్మినెంట్, ఈ కాలంని ఇవన్నిటితోటి ఇంకో డిటర్మినెంట్కి రాయొచ్చు. సో ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ప్లస్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఈక్వల్స్ 0 అని రాయొచ్చు మనం బై ద డిటర్మినెంట్ ప్రాపర్టీ. కావాలంటే పక్కన రాసుకోవచ్చు బై ద డిటర్మినెంట్ ప్రాపర్టీ అని. ఆ తర్వాత ఏమొస్తుంది, మనం దీని నుంచి ఇది ఇలానే ఉంచేసుకొని ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ప్లస్ ఈ ఫస్ట్ రో నుంచి ఏం కామన్ తీయచ్చు, ఏ కామన్ తీయచ్చు. సెకండ్ రో నుంచి ఏం కామన్ తీయచ్చు, బి కామన్ తీయచ్చు. థర్డ్ రో నుంచి ఏం కామన్ తీయచ్చు, సి కామన్ తీయచ్చు. ఈ 3 ఇక్కడ మల్టిప్లై అవుతాయి, ఈ 3 ఇక్కడ డిటర్మినెంట్ ముందుకు వస్తాయి, మల్టిప్లికేషన్లో ఉంటాయి అన్నట్టు. సో ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఏబిసి, దట్స్ ఇట్. ఫస్ట్ రోలో ఏని కామన్ తీస్తే ఏమొస్తాయి, ఇక్కడ 1, ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది. ఎందుకు, అఫ్కోర్స్ ఏ ఇంటూ 1 ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అలా అన్నట్టు. సేమ్ బి కూడా ఇక్కడ 1, ఇక్కడ బి, ఇక్కడ బి స్క్వేర్, ఇక్కడ 1, ఇక్కడ సి, ఇక్కడ సి స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది. ఇలా వచ్చడానికి ఏం చేద్దాం, ఈ స్టెప్ ఇక్కడ దీని కంటిన్యూషన్ ఏమవుద్ది, సింపుల్గా మీరు దీని నుంచి చూస్తే తెలిసిపోతుంది. 1 ఉంది రాసేది, ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ప్లస్ ఏబిసి. ఇక్కడ మీకు డిటర్మినెంట్ ప్రాపర్టీ తెలవాలి, ఏంటంటే కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే ముందు మైనస్ వస్తుంది. కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు ముందు మైనస్ వస్తుంది. సో నేను సింపుల్గా ఈ ఏబిసిని 1 1 1ని ఇంటర్చేంజ్ చేస్తా, అప్పుడు ముందు మైనస్ వస్తుంది. ఆ తర్వాత ఇంకోసారి చేంజ్ చేస్తా, దీంతో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్తో ఈ 1 1 1తో చేస్తే అప్పుడు ముందు ఇంకో మైనస్ వస్తుంది, 2 మైనస్లు ప్లస్ అవుతాయి. జస్ట్ లైక్ రఫ్గా చేయాలంటే ఇప్పుడు 1 1 ఫస్ట్ టైం చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ 2 కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఏబిసి అవుద్ది, 1 1 1 అవుద్ది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అట్లనే ఉంటుంది, రైట్. ముందు మైనస్ వస్తుంది, దట్ ఈక్వల్స్ టు మళ్ళీ మైనస్ అది పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1. ఐ మీన్ ఎట్లా అంటే ఇక్కడేమో ఫస్ట్ సారి 2 కాలమ్స్ అలా ఇంటర్చేంజ్ చేసినాం, మైనస్ వచ్చింది. ఈసారి ఏం చేసినాం, మళ్ళీ ఈ మిడిల్ కాలం 1 1 1 ఉంది, లాస్ట్ కాలం ఉంది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, దాన్ని కూడా ఇంటర్చేంజ్ చేసినాం. దాన్ని ఇంటర్చేంజ్ చేసినందుకు మళ్ళీ మైనస్ పెట్టుకోవాలి కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అవుద్ది. సో దీని ఈక్వల్స్ ఏమవుతుంది మనకు,
ప్లస్ ఆఫ్ ఏఏ స్క్వేర్ 1 బీబీ స్క్వేర్ 1 సిసి స్క్వేర్ 1 అది ఇక్కడ రాసేద్దాం. ఏఏ స్క్వేర్ 1 బీబీ స్క్వేర్ 1 సిసి స్క్వేర్ 1 ఇలా వస్తుంది. దాని ఈక్వల్స్ ఏంటి 0, ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. సో వచ్చినాక ఏం చేయొచ్చు, ఇక్కడ ఇది సేమ్, సో కామన్ చేయొచ్చు కదా. ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 ప్లస్ ఏబీసీ. 1 ఉంటుంది ప్లస్ ఏబీసీ, ఈ డిటర్మినెంట్ కామన్ ఇస్తే ఏఏ స్క్వేర్ 1 బీబీ స్క్వేర్ 1 సిసి స్క్వేర్ 1 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూస్తే క్వశ్చన్లో మనకు ఏముంది, అక్కడ క్వశ్చన్లో 1 ఏఏ స్క్వేర్ 1 బీబీ స్క్వేర్ 1 సిసి స్క్వేర్ ఈ 3 వెక్టర్స్ అనేది నాన్ కోప్లేనార్ అన్నాడు. నాన్ కోప్లేనార్ అంటే ఏంటిది, వాటి డిటర్మినెంట్ 0కి ఈక్వల్ అవ్వదు, అంతే కదా. సో మనకు సేమ్ వచ్చింది, ఏఏ స్క్వేర్ 1 ఏఏ స్క్వేర్ 1 బీబీ స్క్వేర్ 1 బీబీ స్క్వేర్ 1 సిసి స్క్వేర్ 1 సిసి స్క్వేర్ 1 ఆర్డర్లో ఉండాలని ఏం లేదు, ఇలా ఉన్నా ఓకే. సో ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ఇవి కాలమ్ వెక్టర్స్. ఇదంతా ఏంటంటే ఇవన్నీ నాన్ కోప్లేనర్. నాన్ కోప్లేనర్ ఉంటే మన కండిషన్ ఏంటిది, ఏదైతే ఆ వెక్టర్స్ యొక్క కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవి అవన్నీ వాటి డిటర్మినెంట్ 0కి ఈక్వల్ అవ్వదు, అది పాయింట్. అంటే ఇది 0కి ఈక్వల్ అవ్వదు, ఇది డజంట్ ఈక్వల్ టు 0. ఈ ప్రాపర్టీ తెలుసు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దాన్నే బాక్స్ ఏబిసి అంటాం. ఓకే, ఏబిసి డజంట్ ఈక్వల్స్ టు 0, బాక్స్ ఏబిసి ఇది. సో 3 వెక్టార్స్ నాన్ కోప్లేనార్ అయితే వాటి డిటర్మినెంట్, వాటి కాంపోనెంట్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0కి ఈక్వల్ అవ్వదు. బాక్స్ ఏబిసి వేస్తాం. బాక్స్ అంటే ఏంటిది, వాటి కాంపోనెంట్స్ని రో వెక్టార్స్ లాగా ఇలా రాయడం, హారిజాంటల్ రాయడం, అంతే చేసేస్తే మనకు ఆ డిటర్మినెంట్ వస్తుంది. అది ఒకవేళ 0కి ఈక్వల్ అయితే కోప్లేనార్, 0కి ఈక్వల్ కాకపోతే నాన్ కోప్లేనార్. ఇక్కడ నాన్ కోప్లేనార్ ఇచ్చింది కాబట్టి ఇది ఆబ్వియస్లీ 0కి ఈక్వల్ కాదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇదొక నెంబరు, ఇదొక నెంబర్, ఈ 2 నెంబర్ ప్రొడక్ట్ ఏమవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. కానీ ఈ నెంబర్ 0 కాదు, అంటే ఆబ్వియస్లీ ఈ నెంబర్ 0 కావాలి. ఎందుకంటే 2 నెంబర్స్ 0కి ఈక్వల్, ప్రొడక్ట్ 0కి ఈక్వల్ అవుతుందంటే అందులో ఒక నెంబర్ అనేది 0 కావాలి, లేదా 2 నెంబర్స్ 0 కావాలి. ఇది 0 అవ్వట్లేదని మనకు తెలిసిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇదే 0 అవుతుంది అన్నట్టు. సో 0 ఇంటూ సంథింగ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ఏబిసి ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ఇది. సో ఇదే కదా మనల్ని షో చేయమన్నది, షో దట్ అని అడిగింది. ఇది 7 మార్క్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం వెక్టర్స్ మీద, క్రాస్ ప్రోడక్ట్ మీద, కోప్లేనారిటీ కండిషన్ మీద. ఇవన్నీ అయిపోయినాక కొంచెం ప్లేన్, లైన్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇట్లా ఎలా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోప్లేనారిటీకి కండిషన్ చెప్పాను ఇంతకుముందే. 3 వెక్టార్స్ కోప్లేనర్ అయితే, కోప్లేనర్ అంటే ఏం లేదు, ఆ 3 వెక్టార్లు ఒకే ప్లేన్లో ఉన్నాయి అన్నట్టు. ఏవైనా 3 వెక్టార్లు ఒకే ప్లేన్లో ఉంటే ఆ 3 వెక్టార్ని కోప్లేనార్ వెక్టార్స్ అంటారు. అయితే కోప్లేనారిటీకి కండిషన్ ఏంది, ఇంతకుముందు చెప్పిన ఏ డాట్ బి క్రాస్ సి ఈక్వల్స్ టు 0 అవుద్ది. కోప్లేనారిటీ ప్రాపర్టీ ఒబే చేయాలంటే 3 వెక్టర్స్ then they are called as కోప్లేనార్ వెక్టర్స్. ఆ 3 వెక్టార్స్ ఏ బార్, బి బార్, సి బార్ అంటే ఇది 3 డైమెన్షన్లో, హైయర్ డైమెన్షన్లో ఉన్న వెక్టర్స్ ఎన్నైనా కానీ, ఎన్ని వెక్టర్స్ అయినా తీసుకున్నా
ABCDEFG ఇవన్నీ వెక్టార్స్ అవ్వచ్చు. ఆ వెక్టార్స్ ఎన్ని ఉన్నా కానీ వాటన్నింటి బాక్స్ జీరోకి ఈక్వల్ అవుద్ది. సరే ఇక్కడ చూద్దాం. ఇఫ్ త్రీ వెక్టార్స్ 3 డైమెన్షన్ తీసుకుంటే ఇఫ్ త్రీ వెక్టార్స్ A bar B bar C bar లై ఇన్ ద సేమ్ ప్లేన్ దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ కోప్లానార్ వెక్టర్స్. అండ్ కండిషన్ ఏంది అని అంటే మనకు తెలుసు ఇంతకుముందు వాల్యూమ్ ఆఫ్ ఎ ప్యారలల్ పైపుడు ఏమైంది, క్వార్టర్మినస్ విత్ ఎడ్జెస్ విత్ ద సైడ్స్ అన్నట్టు ABC ఇలా తీసుకున్నాం మనం, అంతే కదా. ఇది దీస్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద గివెన్ ప్యారలల్ పైపుడు సైడ్స్ ఇవి. మనకేమొచ్చింది వాల్యూమ్ ఏమొచ్చింది, వాల్యూమ్ ఆఫ్ ద ప్యారలల్ పైపుడు ఏమొచ్చింది, A.B×C వచ్చింది. దాన్నే మనం బాక్స్ ABC అని రాస్తాం. ఇది వాల్యూమ్ ఆఫ్ ద ప్యారలల్ పైపుడు విత్ ఎ మోడ్ యాక్చువల్ కదా, విత్ ఎ మోడ్ యాక్చువల్గా. సరే ప్యారలల్ పైపుడు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మోడ్ పెట్టుకుంటాం. సరే పాజిటివ్ రావాలి కాబట్టి యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే ఇది A ఉంది, ఇది B ఉంది. ABకి పర్పెండిక్యులర్ వెక్టర్ ఏంది A×B, ఇక్కడ ఉంటుంది. A×Bకి Cకి డాట్ చేస్తున్నాం విత్ యాంగిల్ టీటా. సో డాట్ చేసినప్పుడు ఏమవుతుంది, A బార్ mod A mod B×C cos theta, where theta is the angle between A and B×C. ఓకే, దీనికి సంబంధించి ఎట్లా రాయొచ్చు అంటే ఈ ఫిగర్కి సంబంధించి యాక్చువల్లీ ఇట్లా కూడా రాయొచ్చు. దీన్నే ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు, A×B.C అని కూడా రాయొచ్చు. రెండు కూడా A×B cos theta రెండు కూడా వాల్యూమ్లు అవుతాయి. అందులో మాకు డిఫరెన్స్ ఏం అవసరం లేదు, ఖచ్చితంగా ఇవి రెండు కూడా వాల్యూమ్స్ అవుతాయి. సరే ఇలా చేశాక mod A×B mod C ఉంది, మధ్యలో టీటా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ C వెక్టర్ అనేది సమ్ యాంగిల్ చేసింది A×B తోటి, ఒకవేళ C 90 చేస్తే ఏమవుద్ది, C 90 చేయడం అంటే ఏంటి, C ఈ ఏబీలో ఉన్న ప్లేన్లోకి రావడం ఇలా. ఎందుకు అట్లా అంటే A×Bకి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా ఈ రెండు వెక్టార్స్, AB అనేవి ఆల్రెడీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో C కూడా పర్పెండిక్యులర్గా ఉన్నదంటుంది A×Bకి. అంటే దాని మీనింగ్ ఏంటి, C అనేది కూడా ఈ ఏబీలో ఉన్న ప్లేన్లో పడిపోద్ది. అప్పుడు ఏమైంది, సో ఇప్పుడు ABCలు ఈ మూడు కూడా సేమ్ ప్లేన్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు కోప్లేనార్ వెక్టార్స్ అవుతాయి ఇవి. అప్పుడు వీటిని కోప్లేనార్ అంటాం. ఓకేనా. సో మనం ఏం చేయొచ్చు, కోప్లానార్ వెక్టార్స్ అవుతాయి. ABC ఆర్ కోప్లానార్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఎప్పుడు కండిషన్ ఏంది, ఈ మూడు కూడా ఒకటే ప్లేన్లో ఉన్నాయి. కండిషన్ ఏమైంది, ఈ సికి A×Bకి యాంగిల్ ఎంత ఉండాలి, ఈ C అనేది ఇందులో పడిపోవాలంటే 90 degrees ఉండాలి. ఎందుకంటే A×Bకి AB ఉన్న ప్లేన్కి యాంగిల్ ఎంత 90 degrees. సో Cకి A×Bకి కూడా యాంగిల్ ఎంత ఉండాలి 90 degrees. సో దీని నుంచి చూస్తే A×B mod A×B mod C cos theta. సో టీటా ఏమైంది ఇక్కడ 90 degrees అయింది. 90 degrees అయిందంటే దాని మీనింగ్ ఏంటిది, A×B.C ఈక్వల్స్ టు cos 90 ఎంత, సరే మొత్తం రాసుకోవాలంటే రాసుకోవచ్చు. cos 90 ఎంత అవుద్ది, సో టీటా ఈక్వల్స్ 90 కాబట్టి యాక్చువల్గా ఇది టీటా ఈక్వల్స్ 90 కాబట్టి cos 90 ఏమైంది 0కి ఈక్వల్ అవుద్ది. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో A×B.C అనేది 0. A×B.C అంటే ఏంటిది, మన బాక్స్ ఏబిసి చేయడం తెలుసు కదా. 3 వెక్టార్స్ ఇస్తే బాక్స్ ఏబిసి అడిగితే దానికి ఏం లేదు, డిటర్మినెంట్ వేసి అందులో వాటి కాంపోనెంట్స్ రాయాలి, IJK కోఎఫిషియెంట్స్ రాయాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇది కండిషన్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కోప్లానార్కి కండిషన్, కోప్లానారిటీ ఆఫ్ 3 వెక్టార్స్కి కండిషన్. ఇప్పుడు దీని మీద మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పొజిషన్ వెక్టార్స్ ఇచ్చింది మనకి. పొజిషన్ వెక్టార్స్
పొజిషన్ వెక్టర్స్ ఏమేమి ఇచ్చిండు, 3i మైనస్ 2j మైనస్ k, 2i ప్లస్ 3j మైనస్ 4k మైనస్ i ప్లస్ j మైనస్ ప్లస్ 2k, ఓకే, 4i ప్లస్ 5j ప్లస్ ల్యాండా k. సో ఇలా ఉంది. ఇవి కోప్లేనర్ అంటారు. పొజిషన్ వెక్టర్సా కోప్లేనర్. ఇవి జస్ట్ పొజిషన్ వెక్టర్సే, గుర్తుంచుకోవాలి. దీస్ ఆర్ నాట్ యాక్చువల్ వెక్టర్స్. పొజిషన్ వెక్టర్స్ అంటే దీస్ ఆర్ ద వర్టిసెస్, ఓన్లీ ఇవి పాయింట్స్ అన్నట్టు. ఈ పాయింట్స్ నుంచి మనకు పాయింట్స్ అంటే ఏంటి, ఇలా ఇలా పాయింట్స్ అన్నట్టు, ఒక వర్టిసెస్ అన్నట్టు. దీని నుంచి వెక్టర్ రావాలి. వెక్టర్ రావాలంటే ఏంటి, రెండింటిని కనెక్ట్ చేయాలి సైడ్ అన్నట్టు. సమ్ ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ అనుకుంటే ఏబి అనే వెక్టర్ రావాలి మనకి. సో వెక్టర్స్ తెచ్చుకోవాలి ఫస్ట్ వీటి నుంచి. సో ఏమవుద్ది, ఫస్ట్దేమో మనం ఇష్టం ఉన్నట్టు మనం డినోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ది పొజిషన్ వెక్టర్ ఓఏ అనుకుంటే, సెకండ్ది ఓబి అనుకుంటే, థర్డ్ది ఓసి అనుకుంటే, ఫోర్త్ది ఓడి అనుకుంటే, ఇవి వర్టిసెస్. మనకు వెక్టర్స్ ఏమవుతాయి, ఏబి అనేది వెక్టర్ అవుతుంది. ఏబి వెక్టర్ ఏమైంది, ఓబి మైనస్ ఓఏ అంటే దిస్ మైనస్ దిస్ ఏమైంది, 2 వెక్టర్స్ సబ్స్ట్రాక్షన్ చేయడం తెలిసే ఎలా, జస్ట్ ఏ కోఎఫిషియంట్ ఐ కోఎఫిషియంట్ జే కోఎఫిషియంట్ చేసుకోండి, ఏ కోఎఫిషియంట్ ఆ కోఎఫిషియంట్కి మైనస్ చేస్తే సరిపోతుంది. ఓబి మైనస్ ఓఏ కాబట్టి ఇది ఓబి ఇది ఓఏ. 2 మైనస్ 3 -1, సో -1 ఇంటూ ఐ చేసుకోవాలి, ఐ క్యాప్. తర్వాత 3 మైనస్ ఆఫ్ -2, 3 ఉంది ఇక్కడ -2 ఉంది, మధ్యలో మైనస్ ఉంది. సో 3 మైనస్ ఆఫ్ -2 అంటే +2 అవుద్ది. సో 3 + 2 సో +5 అవుద్ది, జే క్యాప్. దట్స్ ఇట్. -4 మైనస్ ఆఫ్ -1 +1 -4 +1 ఏమవుద్ది, -3 అవుద్ది. సో -3 కే క్యాప్. ఇలా ఏబి అయిపోయింది. ఇప్పుడు ఏసీ. ఏసీ అంటే ఏంటిది, ఓసి అంటే ఏంది, ఓసి మైనస్ ఓఏ. ఇది ఓసి ఇది ఓఈ. సో ఇందులో నుంచి ఇది తీసేయాలి, ఇందులో నుంచి ఇది తీసేయాలి, ఇందులో నుంచి ఇది తీసేయాలి. దట్స్ ఇట్. -1 ఉంది ఇక్కడ, -3 ఉంది. -1 -3 ఏంది, -4. +1 ఉంది, +1 మైనస్ ఆఫ్ -2 సో +2 అవుతుంది. +1 +2 ఏమైంది, +3g అవుతుంది. తర్వాత 2 మైనస్ ఆఫ్ -1 +1 సో 2 + 1 ఏమైంది, 3 అవుతుంది. 3k ఇది కూడా 2 ఎస్ అంతే. ఇప్పుడు ఏడి తీసుకోవాలి. ఏడి ఏమవుద్ది, ఓడి మైనస్ ఓఏ అవుతుంది. ఓడి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సరే ఓడి మైనస్ ఓఏ, ఇది మైనస్ ఇది చేసేద్దాం. 4 - 3 ఏంది, 1. సో 1 కాబట్టి జస్ట్ ఐ క్యాప్ వేసేస్తే సరిపోతుంది. 1 ఇంటూ ఐ క్యాప్ అవుతుంది కాబట్టి. 5 మైనస్ ఆఫ్ -2, 5 ఉంది మైనస్ ఉంది. 5 మైనస్ ఆఫ్ -2 ఏమవుద్ది, +7 అవుద్ది, అంతే కదా. ల్యాండా మైనస్ ఆఫ్ -1 ల్యాండా +1 అవుద్ది ఇంటూ కే క్యాప్. ఈ విధంగా రాసుకోవచ్చు మనం సింపుల్గా, భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా వచ్చేస్తుంది కోప్లేనారిటీ కండిషన్. మనం సింపుల్గా ప్రూవ్ చేసుకోవచ్చు. అసలు ఏం అడిగితే, ఎంత పెద్ద వెక్టర్ అడిగినా కానీ సింపుల్గా చేసేయచ్చు. మన కండిషన్ తెలియాలి ఫస్ట్, బాక్స్ ఏబిసి ఈక్వల్స్ 0, అది కండిషన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వాడు ఇచ్చిండు మనకు కోప్లేనార్ అన్నాడు అంటే ఈ వెక్టర్స్ కూడా కోప్లేనార్, అంతే కదా. ఈ పాయింట్స్ నుంచి ఫామ్ అయినాయి ఈ వెక్టర్స్ కదా. సో దిస్ 3 వెక్టర్స్ ఆర్ కోప్లేనార్ అంటే ఏబి ఏసి ఏడి ఆర్ కోప్లేనార్. అంటే దాని మీనింగ్ ఏంటన్నట్టు, వాటి బాక్స్ ఏబి ఏసి ఏడి అనేది 0కి ఈక్వల్ అన్నట్టు. ఆర్ ఈ బాక్స్ ఏమవుద్ది, బాక్స్ వాల్యూ సింపుల్గా మనం ఏం చేయొచ్చు, బాక్స్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్
ఏబిఏసిఏడి ఈక్వల్స్ 0. ఇది గుర్తుంచుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈ కండిషన్ 3 వెక్టర్స్ ప్లేన్ కాబట్టి రాసుకున్నాం. ఎలా రాస్తాం బాక్స్ని? డిటర్మినెంట్. బాక్స్ అంటే 3 వెక్టర్స్కి బాక్స్ అంటే డిటర్మినెంట్. డిటర్మినెంట్లో ఏం ఎలిమెంట్స్ వేయాలి? ఏం లేదు, ఐజేకి వాటి కోషెంట్ వేయాలి. ఐ కోషెంట్ ఏంది ఇక్కడ -1. యాక్చువల్గా కోషెంట్ అనొద్దు, వీటిని కాంపోనెంట్స్ అనాలి, బాగుంటుంది వెక్టర్ నోటేషన్లో. ఓకే, మనం అయితే ఇక్కడ అట్లే అనుకున్నాం. ఇదేం ఆల్జిబ్రా కాదు కదా, ఎక్స్ కోషెంట్ వై కోషెంట్ అని చెప్పడానికి. ఇది వెక్టార్స్ కాబట్టి కాంపోనెంట్స్ అనాలి. ఐ కాంపోనెంట్ -1, జే కాంపోనెంట్ ఏమో 5, కే కాంపోనెంట్ ఏమో -3. లేదా ద ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టర్స్ the projection of the vector AB on x-axis is -1 అని మన వెక్టర్ నోటేషన్లో పిలవాలి యాక్చువల్గా. ఓకే, మనం కాంపోనెంట్ అనుకుందాం. -1, 5, -3, మళ్ళా -4, ఇది ఏసీది 3, 3. ఇప్పుడు 1, 7 లాంబ్డా ప్లస్ 1. దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. దట్ ఈక్వల్స్ 0. సో ఇప్పుడు మనం ఈ డిటర్మినేట్ చేస్తే అయిపోద్ది. ఎట్లా ఇందులో ల్యాండా ఉంది కదా, ల్యాండా వాల్యూ వస్తుంది దీని నుంచి వెళ్ళి, మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూస్తేనే. సో డిటర్మినేట్ ఎట్లా చేస్తాం? -1 ఆఫ్ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 1. 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 ఏం రాస్తా? 3 లాంబ్డా ప్లస్ 3 ఇంటూ 1 3, ఇలా రాయచ్చు కదా. -7 ఇంటూ 3 21, తర్వాత -5. ఈ సెకండ్ దానికి మనం మైనస్ సింబల్ పెడతాం, ఎందుకంటే మైనర్ అంటాం దీని, మైనర్కి మైనస్ వస్తుంది. ఓకే, -5. కాలమ్ రో తీసేసి -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 1. -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 అనేది -4 లాంబ్డా -4 అవుతుంది. ఓకే, తర్వాత -1 ఇంటూ 3, తర్వాత -3 ఉంది ఇక్కడ, -3 ఆఫ్ కాలమ్ రో క్యాన్సిల్, -4 ఇంటూ 7 -28, -1 ఇంటూ 3 3, దట్ ఈక్వల్స్ 0. దట్స్ ఇట్, ఇక దగ్గరకు వచ్చేసినాం. -1 ఆఫ్ 3 లాంబ్డా -21 ప్లస్ 3 -18 అవుతుంది ఆబ్వియస్లీ. -5 ఆఫ్ -4 లాంబ్డా -4 -3 -7 అవుతుంది. -3 ఆఫ్ -28 -3 -31 అవుతుంది. ఈక్వల్స్ 0. 3 లాంబ్డా -18 ఏమవుద్ది? -3 లాంబ్డా, -1 ఇంటూ 3 లాంబ్డా ఉంది, సో -3 లాంబ్డా, -1 ఇంటూ -18 ఉంది, సో +18. ఇక్కడ చూసుకుంటే ఈ మైనస్ కామన్ తీసుకోవచ్చు కదా బయటికి. మైనస్ కామన్ తీస్తే 4 లాంబ్డా ప్లస్ 7 వస్తుంది. ఆ కామన్ తీసిన మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోద్ది, సో మొత్తం ప్లస్ వస్తుంది, ఎక్స్ప్రెషన్ మొత్తం ప్లస్ వస్తుంది. సో +5 4 20 లాంబ్డా ప్లస్ 5 7 35, దట్స్ ఇట్. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3 3 3 9, సింపుల్గా ఈక్వల్స్ 0. తర్వాత ఏం చేయాలి? లాంబ్డా ఇట్ సైడ్ ఉంచుకొని మిగతావన్నీ అటు పంపించేయాలి. ఏమొస్తుంది? 20 లాంబ్డా -3 లాంబ్డా ఎంత ఇది? 17 లాంబ్డా అవుద్ది. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 18 35 93 ఇవి ఉన్నాయి, అంతే కదా. 18 + 35 ఎంత? 53. 53 + 93, 53 + 93 ఎంత? ఆబ్వియస్లీ 146. ఇక్కడ +146 ఉంటుంది, ఇది ఇటు వస్తే -146. ఓకేనా? దట్ ఇంప్లైస్ లాంబ్డా ఈక్వల్స్ టు -146/7. చాలా సింపుల్గా. ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ అయినా కానీ ఇది చాలా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్. ఇది వస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు మనం, అంత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నేర్చుకోండి.